అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు మదిమీటే మౌనరాగం. ఈ కథను రచించిన వారు పద్మ గారు. ఇంక కథలోకి వెళ్తే, సంగ్రహం మౌనం. తన అభిమాన రచయిత అనురాగం ప్రేమలో పడిన వైనం. నేను జీవించే ప్రతిక్షణం కనులు మూస్తే కలలో, కనులు తెరిస్తే ఇలలో, ప్రతిక్షణం నా ఊపిరిలో కొలువైయున్న నిన్ను మరిచేదెలా, నిన్ను మరిచి జీవించేదెలా, ప్రతిక్షణం నీ ఆలోచనలే, నేను బ్రతికే ప్రతిక్షణం నీకోసమే. ఓయ్ మౌన, చదవడం అయిందా నీ అభిమాన రచయిత రాసిన కవిత అంటూ మౌనని పిలిచింది రాణి. అదొక అందమైన పల్లె చుట్టూ పచ్చని పొలాలతో మనసు దోచుకుంటోంది. అక్కడక్కడ చిన్నపిల్ల కలువలు దర్శనమిస్తాయి. కోసుకు తినాలనిపించే ఏపుగా పెరిగిన మొక్కజొన్న కంకులు అక్కడ పొలాల్లో కనువిందు చేస్తాయి. ఆ జొన్న కంకులు కోసుకోవడానికి వచ్చింది 16 కుందనపు బొమ్మ మౌన. పసుపు పచ్చని పట్టులంగా, మెరూన్ రంగు ఓణి, పెద్ద జడలో మల్లెపూల మాలతో, పసిమి ఒంటిచాయతో, ఎత్తైన బిగువలతో, గల్లుగల్లుమనే కాలి పట్టీలతో నిండు యవ్వనం సంతరించుకుంది మౌన. ఆ ఊరి పెద్ద రాజుగారు మనవరాలు మౌన. చిన్నప్పుడు తల్లిదండ్రులను పోగొట్టుకున్న మౌనను తాత రాజుగారే పెంచి పెద్ద చేశారు. మౌన పక్క ఊరిలో డిగ్రీ చదువుతుంది. రోజు కాలేజ్కి సైకిల్ పై ఫ్రెండ్స్తో కలిసి వెళ్తుంది. మౌనకి నవలలు చదవడం అంటే చాలా ఇష్టం. అందున తన అభిమాని రచయిత అనురాగ్ గారు రాసిన నవలలు, ఆయన రాసిన చిరు కవితలు అంటే బోల్డంత ఇష్టం. నానమ్మకి తాతయ్యకి తెలియకుండా కాలేజ్కి వెళ్లే దారిలో ఈరిగాడి బడ్డీ కొట్లో తన అభిమాన రచయిత నవల కొనుక్కుని అప్పటికప్పుడు ఆ నవల చదివేసి కాలేజ్కి బయలుదేరేది. దారి నిండా ఆ నవలలో ఉన్న సన్నివేశాలే చెప్పేది ఫ్రెండ్స్తో. ఇలా ఉండగా కాలేజ్ వాళ్ళు వైజాగ్కి టూర్ కండక్ట్ చేశారు. ఇంట్లో వాళ్ళని ఒప్పించి ఫ్రెండ్స్తో కలిసి వైజాగ్ బయలుదేరింది. చిట్టి అందమైన వైజాగ్ నగరం సుందరంగా కనిపిస్తుంది. ఒక పెద్ద హోటల్ ముందు లగ్జరీ కారు దిగాడు అనురామ్ పెద్ద బిజినెస్ మ్యానే కాకుండా తనకిష్టమైన కవితలు, రచనలు కూడా రాస్తారని, అందానికి కొలమానంగా ఉండే అతని వ్యక్తిత్వం చాలా మంచిది. తోటి వారికి సహాయం అందించే గుణమున్నవాడు. బిజినెస్ పని మీద వేరే వాళ్ళని కలవడానికి వచ్చిన అనురామ్ ని చుట్టుముడతారు విలేకరులు. మీరు రాసిన మదిమీటే మౌనరాగం నవల చాలా పెద్ద సక్సెస్ అయింది కదా, దాని గురించి 4 మాటలు అని రఘురామ్ ముందు మైక్ పెట్టారు విలేకరులు. నా మనసులో భావాలను అక్షరంగా రాసి పాఠకుల ముందు ఉంచుతాను. నా నవల విజయానికి వాళ్లే కారణం. వాళ్ళందరి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని చెప్పి టీవీగా లోపలికి నడిచాడు. వైజాగ్లో ట్రైన్ దిగిన మౌనకి అంతా కొత్తగా ఉంది. ఎప్పుడూ ఊరు దాటి బయటికి రాలేదు మౌన. అక్కడే ఒక హాస్టల్లో బస అరేంజ్ చేశారు కాలేజ్ వాళ్ళు. కాసేపు అందరినీ రెస్ట్ తీసుకోమని, సాయంత్రం బీచ్కి వెళ్దామని చెప్తారు లెక్చరర్ అనుపమ. అప్పుడే మదిమీటే మౌనరాగం నవలని ఆన్లైన్లో అప్లోడ్ చేశారు నిర్వాహకులు. మంచం మీద వాలిన మౌన ఆన్లైన్లో ఆ నవలను చదవడం మొదలుపెట్టింది. ఓ చెలిని ఆ అందమైన రూపం చూడాలని, అంతే అందమైన మనసుతో ఏకమవ్వాలని, మన తనువులు తమకంతో పెనవేసుకోవాలని, నీ గాఢమైన బిగి కౌగిలిలో నేను సేద తీరాలని అని ఉంది. మరి నా కోరిక మన్నించవా చెలి అని చిరు కవిత ఆ నవలలో చదివిన మౌనకు తన శరీరం అంతా వేడి ఆవిర్లు అలుముకున్నాయి. వెంటనే బెండ మీద నుంచి లేచి కూర్చుని మంచినీళ్లు తాగింది. కాసేపు పడుకుని లేచిన మౌనకి బీచ్ రెడీ అయింది. ఆ రోజంతా బిజీగా గడిపిన అనురామ్ ఫ్రెండ్స్తో కలిసి రిషికొండ బీచ్కి వచ్చాడు. ఆ బీచ్కే వచ్చారు మౌన వాళ్ళు. చిట్టి సముద్రం మీద నుంచి వచ్చే చిన్న పిల్లగాలులు, ఆ గాలులకు మౌన జడలోని మల్లెపూలు గుబాళింపు, ఆమె పాదాలను అలంకరించిన చిరుమువ్వల సవ్వడి సందడి చేస్తోంది. పింక్ చూడీదార్లో అందంగా ఉంది మౌన. ఎప్పుడు స్టైల్గా ఉండే అనురామ ఆ రోజు మటుకు సింపుల్గా ఉండేగా ఫ్రెండ్స్తో కలిసి బీచ్కి వచ్చాడు. మౌన, అనురామ్ ఒకరినొకరు తెలియదు కానీ బీచ్లోనే దగ్గరగానే ఉన్నారు. ఎప్పుడు బీచ్ చూడని మౌన రిషికొండ బీచ్ చూసి చాలా సంతోషపడింది. ఇదంతో దూరం నుంచి గమనిస్తున్నాడు అనురామ్. అక్కడ ఇసుకలో తన అభిమాన రచయిత అనురామ్ పేరును రాసి, ఆ పేరు పక్కనే తన పేరు కూడా రాసింది. అక్కడ ఎవరూ చూడరనే ధీమాతో. కానీ 2 కళ్ళు తననే గమనిస్తున్నాయని మౌనకు తెలియదు. ఫ్రెండ్స్ రమ్మంటే సముద్రంలో కొంచెం ముందరికి వెళ్ళిన మౌన ఆ నీటిని చూసి చిన్నపిల్లలా గంతులు వేసింది. ఫ్రెండ్స్ ఎవరో వెనుక నుంచి తోయడంతో నీళ్ళలో పడిపోయింది. అప్పుడే పెద్ద అల రావడంతో నీటిలో కొట్టుకుపోసాగింది.
ఈతరాని మౌన. ఇదంతా దూరం నుంచి చూసిన అనురామ పరిగెత్తుతూ వచ్చి నీటిలో కొట్టుకుపోతున్న మౌనను రక్షించి ఒడ్డుకు తీసుకువచ్చాడు. చనువుగా మౌన పొట్టమీద చెయ్యి వేసి ఒత్తి మింగిన నీళ్లను బయటికి వచ్చేలా చేశాడు. వెంటనే మేల్కొ వచ్చిన మౌన భయంతో అనురాంను గట్టిగా కౌగిలించుకుంది. ఆమె మెత్తని ఎద అనురాంని మృదువుగా తాకింది. అక్కడ జనాలందరూ గుమిగూడారు. ఆ గుమ్ములో ఎవరో అనురాంని గుర్తుపట్టి గట్టిగా అరిచాడు. అనురాం సార్, నేను మీ అభిమానిని అని. వెంటనే అనురాం వేపు చూసింది మౌన. ఇది నిజమా అని. దానికి కళ్ళతోనే అవునని జవాబు ఇచ్చాడు. అంతే. మౌన ఆనందానికి అవధులు లేవు. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.